హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కొంచెం ఒక్క చిన్న విషయం నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ శేఖర్ భాష గారికి నాకు క్లాషెస్ వద్దు. శేఖర్ భాష గారు మీకెంత మంచి ఫ్రెండ్ నాకు అంతే మంచి ఫ్రెండ్. ఇక్కడ శేఖర్ భాష గారు అబద్ధం చెప్తున్నారని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నేను శేఖర్ గారికి కూడా ఆఫ్ కెమెరా ఒకటే చెప్పాను, సార్ మీరు కొట్టించిందని చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి ఫైల్ చేసింది, ఇటు ఈయన ఫైల్ చేశారు. కాకపోతే ఆ అమ్మాయి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట, కానీ సార్ చేసిన ఎఫ్ఐఆర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని సరే డైరెక్ట్ గా మీడియా ముఖంగా చెప్పారు. నేను కూడా అదే మొత్తుకుంటున్నా అమ్మా, అప్పటి నుంచి మీకు అర్థం కావట్లే. నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అమ్మాయికే బాగా అమ్మాయినే పట్టించుకుంటారు ఎందుకు అని చెప్తున్నా నేను. ఎందుకు మనం కూడా ఫైట్ చేద్దాం అంటే ఆడవాళ్ళు అమాయకులు అని చెప్పి మొదటి నుంచి ఉంది కదా సార్. అమాయకులు సరే, మరి అమాయకులు లాగానే ఉండకుండా ఇప్పుడు శేఖర్ భాష మొత్తం అన్ని గెలికి అన్ని తీసింది కదా, అమాయకత్వం ఏమైపోయింది, బయట పడిపోయింది కదా సార్. కొంతమంది గురించి మాట్లాడుతున్నా నేను, కొంతమంది గురించి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున ఎవరిదన్నా జరగవచ్చు, కొంచెం ఆలోచించండి. ఆడవాళ్ళు కూడా కెమెరా ముందు వచ్చేటప్పుడు, ఇప్పుడు కెమెరా ముందే వచ్చి విచ్చలవిడిగా బాడకో లేడుకో ఇది చేసింది అది చేసిన కడుపు చేసింది తీపించుకుంది అది ఇదే కాదు. మీ ఇజ్జత్ ఎంత పోతుంది, ఆ వీడియో క్లిప్ ఎన్ని రోజులు దాకా ఉంటుంది, అవతల వాళ్ళు ఇజ్జత్ ఎక్కువ పోదు, బరి తెగించి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినావు నీకేం ఏమన్నా దక్కిందా? ఇప్పుడు లావణ్యకి ఏమన్నా దక్కిందా? ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు అంటే జస్టిస్ ఏదైనా జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఆ తప్పులు పెట్టుకున్న తర్వాత ఇంకేం జస్టిస్ జరుగుతుంది? అరే మావాని గుద్దవాళ్ళ కొడితేనే జస్టిస్ జరగలేదు. శేఖర్ భాష అని కెమెరాలు ఉన్నాయా, ఆడగొట్టిర్రా ఈడగొట్టిర్రా అని అంటారు, ఇంకేం జస్టిస్? తప్పు పెట్టుకొని ఆమెకు జస్టిస్ జరిగి ఆమెకే సపోర్ట్ చేసి ఇక తమ్ము గుద్దేయాలేమో నువ్వు ఏ తప్పు చేయలేదు అని అన్ని ప్రూఫ్స్ చూసిన తర్వాత. నెల రోజులు బట్టి శేఖర్ గారు ఈ కాజ్ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా చేస్తున్నా అమ్మా శేఖర్ తరపున, నేను కూడా చేస్తున్నా. శేఖర్ నాకు ఫోన్ చేస్తే శేఖర్తో పాటు నేను కూడా కూర్చుంటా, చూద్దాం ఎవడు వస్తాడో, ఇక శేఖర్ని ఎవరు కొడతాడో కూడా చూద్దాం. ఆల్రెడీ కొట్టేశారు కదా, కొట్టేశారు. ఇంకా ముందైనా ఇప్పుడు కొట్టకుండానే కాపాడుకుంటాం కదా. అయిపోయింది, కొట్టేశారని మీరే అంటున్నారు, ప్రూఫ్ లేదు కదా అని మీరే అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కొట్టిన మాట కరెక్ట్, ఆయన అయితే ఆయన కొట్టుకోలేరు. కాకపోతే నేను చట్టానికి ప్రూఫ్ కావాలి అని ఆయన నేను నమ్మలేదు అని మీకు చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ మీకు. ఏం చట్టానికి ప్రూఫ్ కావాలి? మా అమ్మాయికి అయితే కొట్టిందని చెప్తే నమ్మేస్తారు, రాసేస్తారు, ఓ కేసు బుక్ చేసేస్తారు. అబ్బాయికి మాత్రం ప్రూఫ్ ఉందా అని అవుతారు. ఇదేం చట్టమో నాకు అర్థమైతే లేదు. సార్ మీరు అసలు అంటే ఎలా మాట్లాడుతున్నారంటే మీరు వన్ సైడెడ్ గా మాట్లాడలే అమ్మా. ఒక చిన్న విషయం సరే వన్ సైడ్ గా మాట్లాడినాం సరే, అప్పటిదాకా లావణ్య సిస్టర్ అది ఇది అని చెప్పి ఓకే అన్న, ఇప్పుడు కూడా నాకు సిస్టర్, ఆడవాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది 100%. కొన్ని జరిగిన పరిణామాల వల్లనే కొంతమందిని మాత్రమే నేను అంటున్నా. సరే మీరే చెప్పారు కదా ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చాడు శేఖర్ భాష అని చెప్పి, మరి ఇంకేడా సిస్టర్ అంటే చెప్పండి మీరే. ఎవిడెన్స్ రానంత వరకు అమ్మ ఇప్పుడు తప్పు లేకపోతే నేను అమ్మాయి తరపున ఫైట్ చేస్తుండే, లావణ్య గారి తరపున ఫైట్ చేస్తుండే. ఇప్పుడు ఈ చిన్న పాప నాకు నేర్పించింది అది కూడా ఒక రూమర్ అనే లేకుంటుండే. ఎవరికన్నా ఫోకస్ వీళ్ళను ఇలా చెయ్యాలి అని చెప్పి ఎవరికి ఉండదు కదా, ఆ జరిగితేనే జరిగిందని చెప్తారు. సరే సరే, ఇప్పుడు మీరేమంటారు ఫైనల్ గా ఇప్పుడు ఈ పోరాటం అనేది ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేయాలి, ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ఎంతకాలం ఏం లేదమ్మా, మళ్ళీ ఒక కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది. కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చిందా, మన జేర్ వైజాగ్ ఏదో జరిగింది కదా, అది ఒక 10 రోజులు నడిచింది. మా చందుది ఒక 10-15 రోజులు నడిచింది. ఇది కూడా నాకు తెలిసి ఒక 5-6 రోజులు నడుస్తుంది. ఇంకా దాని తర్వాత ఇది మర్చిపోతుంది. కొత్తదనం కావాలి మీ మీడియా వాళ్ళకి, ఈ జనాలకి కొత్తది కావాలంటే. అసలు మీరు బిగినింగ్ నుంచి మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు మా ఛానల్స్ కి వస్తారు, మేము ఇచ్చిన కాఫీ తాగుతారు, కూర్చొని చక్కగా మాట్లాడతారు, ఫైనల్ గా మళ్ళీ మా మీదే రివర్స్ లో కౌంటర్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు రాస్తారు ఉంది లావణ్య గారిది, మస్తాన్ సాయి గారిది, దాని తర్వాత మన ఆర్జేది, మల్గోత్ర వీళ్ళది, వీళ్ళందరిది జరుగుతుంది. సెన్సేషన్ టాపిక్ ఇప్పుడు రేపు వేరే జరిగింది అనుకో, ఇంకా దాన్ని గుర్తు చేసుకోరు. ఇక అక్కడ మర్చిపో, ఇక కెమెరాలు పోయి ఆడికి, కెమెరాలు పోదు, చట్టం పోదు, ఎవరు పోరు, మీరు అక్కడ ఉంటారు. ఈ టాపిక్ మర్చిపోతారు. ఇక కొత్త టాపిక్ ఏదైనా వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది. పర్వాలేదు సార్, నేను అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచి మీ ఒపీనియన్ తీసుకుంటాను దాని మీద కూడా. ఏం ఒపీనియన్ తల్లి, అసలు ఇవి చెప్పాలంటేనే నాకే ఎట్లా సిగ్గుగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు చూసుకుంటే నన్ను నెగిటివ్ గా అనుకుంటారు, ఈడేంద్ర అబ్బాయి ఊకే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుండు. ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓర్స్తలేరు. ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు.
అట్లా మనం నిజాయితీగా మాట్లాడదాము మనం అనుకుంటున్నాము, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనకి ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద పగలు లేవు, ఎవరితో రిలేషన్షిప్లు లేవు, ఎవరేం మనకేం దగ్గర వాళ్ళు ఏం కాదు. మా ఉన్నట్టు డేర్గా మాట్లాడుతున్నాం అంతే. అన్యాయం జరిగింది, అరే నాకు కూడా బాధ అనిపించింది. శేఖర్ది హాస్పిటల్ చూసి ఆ వీడియో నాకు మస్తు బాధ అనిపించింది. అలా కొట్టడం సరే, కొట్టింది ప్రూఫ్లు అవి అని అడుగుతారు. అదే అమ్మాయి నాకు కొట్టిందని చెప్పకపోతే ప్రూఫ్లు అడగరు కదా. సరే సూర్య గారు, మన ఇద్దరికి ఎప్పుడు కూడా శాంతియుతంగా టాపిక్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవ్వదు. ఎలా ఉంటదంటే బిగినింగ్ చక్కగా నవ్వుకుంటూ ఇద్దరం స్టార్ట్ చేస్తాము, ఎండ్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏదో ఒకటి వార్ జరుగుతూనే ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఫైనల్ గా మీరేం చెప్తారు? అమ్మా ఫైనల్ గా నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఈ ప్రూఫ్స్ ఇవన్నీ బయట పెట్టిన తర్వాత శేఖర్ భాష, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ గారు, జస్టిస్ ఫర్ ప్రీతి గారు, జస్టిస్ ఫర్ మా ఫ్రెండ్ ఆర్జే, వీళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటున్నా. అదే ఈ అమ్మాయి తప్పు లేకపోతే, లావణ్య గారిది తప్పు లేకపోతే 100% జస్టిస్ ఫర్ లావణ్య అంటున్నాను. తప్పులు బయట పడ్డాయి కాబట్టి వాళ్ళని బతకనివ్వండి, వదిలేయండి చాలు. ఎంత పీడించాలో, ఎంత చేయాలో, ఎంత ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకొక 3-4 రోజులు అయితే వేరే కొత్త టాపిక్ వస్తుంది ఏదో ఒకటి. జస్టిస్ ఫర్ వీళ్ళు, వీళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. అదే ఒకవేళ చెప్తున్నా సిస్టర్ తప్పు చేయకపోతే నేను ఆమెకు సపోర్ట్ చేస్తా. తప్పు చేసిన ప్రూవ్ అయిపోయింది కాబట్టి నేను సపోర్ట్ చేయలేను. సూర్య గారు, ఎనీవేస్ అంటే మీరు స్టూడియోకి వచ్చి ఇదంతా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా రాజ్ తరుణ్ గారికి జస్టిస్, అండ్ ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్ గురించి ఆయన ఫైట్ చేస్తున్నారు, అండ్ మేము కూడా అనుకుంటున్నాం జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ అండ్ జస్టిస్ ఫర్ ప్రీతి, జస్టిస్ ఫర్ శేఖర్ భాషా గారు అని చెప్పేసి. అండ్ మాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం కూడా చాలా మంది శేఖర్ భాషా గారికి సపోర్ట్ చేస్తున్నారు, బికాజ్ ఆయన మీద రీసెంట్గా అటాక్ కూడా జరిగింది కాబట్టి అదొక సింపతి కూడా ఆయన క్రియేట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వచ్చి మా స్టూడియోకి భాష నాకు కాల్ చేస్తే 100% శేఖర్ భాష పక్కన పోయి నేను నిలబడతా. ఓకే, మీడియా సాక్షిగా చెప్తున్నా. రైట్, నాకు కాల్ చేయలేదు. అండ్ మనోడికి నేను గుర్తున్నానో లేదో నాకు కూడా తెలియదు. నాకైతే మనోడు గుర్తున్నాడు. ఓకే, ఎందుకంటే నాకన్నా చాలా బిజీ పర్సన్ కాబట్టి, కలిసి కొద్ది రోజులే యాక్ట్ చేశాం కాబట్టి, తను హాస్పిటల్లో మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి, సరే నేను స్టేటస్లో ఫోటో పెట్టడం జరిగింది, మీరు చూడడం జరిగింది, పిలిచారు, చెప్పాను జరిగినట్టు. నాకు ఎవరి మీద పగలు లేవు, ఎవరిని నెగిటివ్ క్రియేట్ చేయాలని లేదు, సాక్ష్యాలు బయటపడిపోయినాయి. జస్టిస్ గుడ్ జరిగితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఎవరైనా సరే, వీళ్ళ విషయం అనే కాదు, ఏదైనా సరే ఒకరిని జడ్జి చేసే ముందు, ఒకరిని చూయించే ముందు, ఒకరిని బ్లేమ్ చేసే ముందు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని చేయండి దయచేసి, ప్లీజ్. ఎవరికైనా చెప్తున్నా. ఎందుకంటే రేపు వాళ్ళ విషయంలో జరిగినట్టు రేపొద్దున ఇంకోరి విషయంలో జరగవచ్చు. ఎంత ఇప్పుడు ఓకే, వాళ్ళు సెన్సిటివ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ గారు కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, చనిపోతే హ్యాంగింగ్ చేసుకోవచ్చు, డిస్టర్బ్ అయిపోయి మైండ్. ఎందుకు సార్ వాళ్ళకి లేని థాట్స్ మీరు ఐడియా ఇస్తున్నారు? లేని థాట్స్ కాదండి, జనరల్ గా చెప్తున్నా. అంటే రీసెంట్లీ టుడే ఒక కేసు జరిగింది ఇలాంటిదే. ఇది బయట పడ్డది, కామన్ పీపుల్ బయట వల్లే ఈ రోజు జరిగింది. నేను ఇప్పుడు కావాలంటే చూపిస్తాను, నేను అందుకే లేట్గా వచ్చాను మీ స్టూడియోకి. నేను అందుకు చూసింది చూపిస్తే బాగుంటుంది. డెఫినెట్గా సూర్య గారు, అంటే మీరు చెప్పిన దాని గురించి మేము తీసుకుంటున్నాము, అందులో ఏదైతే పాజిటివిటీ ఉందో. కాకపోతే ఏంటంటే బయట నెగిటివిటీ ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం మీడియా ఎప్పుడు స్ప్రెడ్ చేయదు. చాలా మందికి మీడియా అనేసరికి మేము నిజాలు చూపిస్తాం కాబట్టి అందులో నెగిటివ్ని పీపుల్కి ఏది కావాలో అదే తీసుకొని అవసరం లేదంతా వదిలేసేస్తూ ఉంటారు. అదొకటి అమ్మ, దయచేసి నాకు ఎవరి మీద కోపం లేదు తల్లి. అదే నేను చేశాను కాబట్టి మన ఆర్జేతోని నాకు బాధ అనిపించింది కాబట్టి అప్పటిదాకా నేను కూడా లావణ్య గారికి సపోర్ట్ చేశాను. నేను నేను వచ్చానా? ఎప్పుడైతే మా ఫ్రెండ్ అలా అప్పుడే నేను స్టేటస్ లో పెట్టడం జరిగింది, మీరు నన్ను పిలవడం జరిగింది. నాకెవ్వరిగో ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకెవ్వరి దోస్తానా లేదు, నాకెవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద పగ లేదు, ఏం లేదు. సరే కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు,
మాట్లాడలేకపోతున్నారు. నాకు వచ్చింది ఆపర్చునిటీని మాట్లాడుతున్నా. సో అందరి తరపున తప్పు మీరు అందరి తరపున నేను మాట్లాడుతున్నా. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఎందుకంటే నేనైతే తప్పు మాట్లాడానని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక బ్యాడ్ కామెంట్స్ అంటారా కంపల్సరీ వస్తాయి, కానీ జస్టిస్ ఫర్ నేను చెప్పిన వాళ్ళు మాత్రం జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సూర్యాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.